హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి ఆర్కే ఫుడ్ వరల్డ్. మనం చేసుకోబోయే రెసిపీ రవ్వ పూరీలు. రవ్వ పూరీలకు 1/2 కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. అందులో 3 కప్పుల వరకు వాటర్ పోసేసుకొని బెల్లం కరగనివ్వాలి. బెల్లం కరిగాక అందులో 1 కప్పు రవ్వను తీసుకొని కొద్దిగా కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి ఆ వాటర్లో. అలా కలుపుతూ ఉండగా కొద్దిగా థిక్గా తయారవుతుంది. అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కడాయి నుంచి సపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అందులోనే కొబ్బరి తురుముని కొద్దిగా గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. గోధుమ పిండిని యాడ్ చేసుకోవడం వల్ల పూరీలు అనేవి ఆయిల్లో వేసినప్పుడు విరిగిపోకుండా బాగా పొంగుతాయి, బాగుంటాయి కూడా. ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ పిండినంతా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటేనే సాఫ్ట్గా వస్తాయి పూరీలు కూడా, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. నేను 1 కప్పు రవ్వకి 1/2 కప్పు వరకు బెల్లం వేసుకున్నా. స్వీట్ ఎక్కువ తినేవారు 3/4 కప్పు బెల్లం వేసుకోవచ్చు. స్వీట్ ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మాత్రమే పిండిని పూరీలా చేసుకోవాలి, లేదంటే తీయడానికి రాదు. చపాతీలా నొక్కుకొని ఒక చిన్న గిన్నెని తీసుకొని ఇలా చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పిండినంతా తీసేసి ఆయిల్లో వేసేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అందులో ముందుగా ప్రెస్ చేసి పెట్టిన పూరీలన్నీ ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్లో వేసిన వెంటనే కాకుండా ఒక 2 నిమిషాలు ఆగాక పూరీని కలుపుకోవాలి. చూసారా పూరీ అనేది ఎలా పొంగుతుందో? ఒకవైపు కాలాక రెండో వైపును కూడా అలాగే తిప్పుకొని కాల్చుకోవాలి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకుండే రవ్వ స్వీట్ పూరీలు రెడీ. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి ఒకసారి. మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పిల్లలు అప్పటికప్పుడు స్వీట్ తినాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.